మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మలచుకోవయ్యా నా వృధిని, రారాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా, మలచుకోవయ్యా నా వృధిని, రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. చంచల మనసాడించు వాటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనిమ్మయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా వృధిని, రారాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా వృధిని, రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చున మీ అందరికీ యేసుక్రీస్తు అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి, అనేకులకు ఈ యొక్క సందేశాన్ని తెలియచేయండి. అన్ని వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్స్లలో, మెసెంజర్లో మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీరు షేర్స్ చేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమును నేను చదువుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. నేను ఇదివరకే నేను గెలిచిదినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, లాక్డౌన్, ఈ కరోనా మహమ్మారి వలన 3 నెలలు లాక్డౌన్ అనంతరం మరలా మనమందరం ఈ రీతిగా సంఘముగా కూడుకోవడము, దేవుణ్ణి స్తుతించడము, వాక్యము చేత ఉదక స్నానము చేయబడము, ప్రభు యొక్క శరీరాక్తాల్లో పాల పంపులు పొందడము ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప దీవెన, ఆశీర్వాదం. మరొకసారి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తి చేత ఈ స్థలం నుంచి మనం అందరం వెళ్ళాలి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో అపోస్తులైనటువంటి పౌలు భక్తుని యొక్క హృదయ వైఖరి కనబడుతుంది. తన వాంఛ తెలియజేస్తూ ఉన్నాడు, ఏ ఆశ ఆయన కలిగి ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఇదివరకే గెలిచితినని అనుకొనుట లేదు. మొదట ఆయన చేస్తున్నటువంటి పని, భక్తునికి ఉండవలసినటువంటి లక్షణము, ఎప్పుడే కానీ నేను ఇదివరకే గెలిచాను, సంపూర్ణ స్థితి పొందాను, అంత అయిపోయిందిలే అనేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఆత్మ జీవితంలో ఎప్పుడు కూడా మనిషికి సంతృప్తి అనేది ఉండకూడదు. ఏదో ఇంత ప్రార్థన నాకు చాలులే, ఇంత వాక్యము నాకు వాక్య ధ్యానము చాలులే, ఇంత పరిచర్య చేస్తున్నాను, ఒక 4 ఆత్మని రక్షిస్తున్నాను, అది సరిపోతుంది అనే ఆ తృప్తి ఎప్పుడు ఉండకూడదు. భౌతిక సంబంధంగా ఏది కలిగి ఉన్న దాంతో నువ్వు తృప్తిగా ఉండాలంటాడు, కానీ ఆత్మీయంగా ఉండకూడదు తృప్తి. తిమోతికి రాసినటువంటి
పత్రికలో కనుక మనము చూస్తే ఇదే పౌలు భక్తుడు చెప్తాడు 6వ అధ్యాయము 7వ వచనములో, మనం ఈ లోకములోనికి ఏమి తేలేదో దీని నుండి ఏమి తీసుకొని పోలేము గనక అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో, అన్నము వస్త్రములు ఉంటే చాలాని, ఇంకా ఇళ్ళ గురించి కూడా చెప్పలే, ఉద్యోగం గురించి చెప్పలే, ఆస్తి అంతస్తుల గురించి చెప్పలే. అన్న వస్త్రాలు ఉంటే చాలు, నువ్వు తృప్తిగా బ్రతకొచ్చు లోకంలో. కానీ ఆత్మీయ జీవితంలో తృప్తి ఉండకూడదు. పౌలు భక్తుడు ఇదివరకే నేను గెలిచిందిని అని అనుకోవడానికి అవకాశం ఉంది. రక్షించబడిన దినం మొదలుకొని ఏ మాత్రం కూడా ఒక్కరోజు సమయాన్ని వ్యర్థము చేయకుండా సువార్త పరిచర్యలో ఉన్నాడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అయినదంటే, ఎవరైనా దేవుని నమ్ముకోవాలంటే వారందరికీ నేనే మాదిరిని అని చెప్పగలిగే సాక్ష్యం ఆయనకున్నది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం వినండి. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారందరికీ నేను మాదిరిని. అందరికీ, those who are believe in Jesus Christ, those who are trust in the blood of Jesus, those who are getting salvation in their life. ఎంతమంది భూప్రపంచంలో ఉన్నారో యేసు ప్రభు నమ్ముకున్నారు, అందరికీ నేనే మాదిరిని. దట్ వాస్ ద పొజిషన్ హి హ్యాడ్. ఆ స్థితి ఆయనకుంది. కొత్త నిబంధనలో సగానికి పైగా పత్రికలు ఆయనయే. మొత్తం 27 పత్రికలు, 27 గ్రంథాలు కొత్త నిబంధనలు ఉన్నాయి, 27 సువార్తలు ఉన్నాయి. మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యం, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, ప్రకటన గ్రంథం దాకా 27 అధ్యాయాల్లో 14 పౌలు రాసినవి. ఎంతో సాధించాడు ఆయన, ఎంతో చేశాడు, ఎన్నో శ్రమలు ప్రభు కొరకు అనుభవించాడు, ఎన్నో సాధించాడు కూడా. ఆయన సాధించలేనిది ఏది లేదు. ఇప్పుడు మనం పాట పాడుకుంటాం, నేను సాధించలేనిది ఏది సాధించలేదు, కానీ వీడు సాధించలేనిది ఏది లేనే లేదంటాడు. ఏది సాధించడం మనం? ఏది సాధించకుండా నేను సాధించలేనిది ఏది లేని లేదని పాట పాడుకుంటాం. విచిత్రం అన్నమాట ఈనాటి భక్తులకు ఆనాటి భక్తులకు. దేవుని బిడ్డలారా, ఆత్మ జీవితంలో ఎంత సాధించినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత దేవుని శక్తిని రుచి చూసినా, సంథింగ్ ఈజ్ ఎల్స్. ఐ నీడ్ మోర్, ఐ నీడ్ మోర్. ప్రతి భక్తుని లక్షణము అంతే. నిర్గమకాండములో మోషే ఒక మాట, విచిత్రమైనటువంటి మాట అంటాడండి. దయచేసి మీరు చూస్తే నిర్గమకాండము 33వ అధ్యాయంలో ఆయన ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడు చూడండి. 18వ వచనములో దయచేసి, ఏంటంటే మోషే అంటున్నాడు దేవుని దగ్గర, దయచేసి నీ మహిమను నాకు చూపయా అంటే అప్పటిదాకా మహిమను చూడలేడా? మిథ్యాను అరణ్యంలోనే ఆ కొండ మీద దేవుని మహిమను చూశాడు, ఒక పొదలో దేవుని మహిమను చూశాడు, చాలా సార్లు చూశాడు ఆయన. నిర్గమకాండం 24వ అధ్యాయం 15-16 వచనాల్లో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సినాయి కొండను 40 దినాలు మహిమను చూసిన వ్యక్తి. ఏంటండి 40 రోజులు చూశాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10వ వచనంలో ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరి కనబడ్డది. అసలు ప్రత్యక్ష గుడారంలో ఎప్పుడు మహిమను చూస్తూ ఉన్నటువంటి శక్తి గల వ్యక్తి మోసెస్. 40 దినాలు కొండ మీద మహిమను చూశాడు, అయినా ఆయనకు సంతృప్తి లేదు. మళ్ళీ ఏమంటున్నాడు దేవుని దగ్గరకు వచ్చి, నీ మహిమను నాకు కనపరచుము, దయచేసి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు. లార్డ్, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ, ఐ నీడ్ టు సీ. దయచేసి నాకు చూపించమన్నప్పుడు దేవుడు తన మహిమను చూపించడానికి ఒక మార్గం చెప్పాడు. కింద 22వ వచనంలో 33వ అధ్యాయము, నా మహిమ నిన్ను దాటి వెళ్ళిచుండగా నిన్ను కప్పెదను గనుక నా వెనుక భాగమును చూచెదవు, కానీ నా ముఖమును చూడ, నా ముఖంని కనబడదు. అంత రిక్వెస్ట్ చేస్తున్నావు కనుక మోషే, అసలు ఎవరికి నేను నా మహిమను ఇచ్చుకోవడానికి కాను. అసలు
ఎవరికి చూపించేవాడని కాను అసలు. కానీ నువ్వు అడుగుతున్నావు, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు. ఎన్నోసార్లు చూసావు ఆయనకి ఇంకా ఆ థర్స్టీ, దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డ దప్పిక వలె దాహం కొని ఉన్నావు నువ్వు మరలా. కనుక నేను నీకు చూపిస్తాను, నా మహిమను నీకు చూపిస్తాను మోజెస్ అని తన మహిమను చూపిస్తున్నాడండి. ఎట్లా చూపిస్తున్నాడంటే 34వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాట. ఆయన ఆ బండ చాటున తను చేయబెట్టి ఎట్లా చూపిస్తున్నాడు చూడండి. 5వ వచనంలో, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు. అంటే తన మహిమను చూపించడం అంటే తన నామమును, అది మోషకు తెలుసు. ఇది అంతకన్నా ముందు చూడలే, అంతకన్నా ముందు కూడా మహిమను చూసిండు. కానీ వేరే మహిమ, తగ్గించుకొని వచ్చిన మహిమ, ప్రభావంతో కూడుకున్నటువంటి మహిమ పట్ల ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తి మోజెస్. అదేవిధంగా పౌలు భక్తులు కూడా ఎంతో సాధించాడు, ఎంతో పోరాటాలు చేశాడు, ఎంతో ప్రభు కొరకు పత్రికలు రాశాడు. ఇవన్నీ చేశాను నేను, కానీ నేను వీటి కొరకు పట్టబడలే. పత్రికలు రాశాను, శ్రమలు భరించాను, ఆత్మల్ని కన్నాను, సంఘాలను కట్టాను. కానీ ఈ పని కొరకు దేవుడు నన్ను పట్టుకోలేడు. దేవుడు పట్టుకున్న పర్పస్ ఒకటి ఉన్నదంటాడు అక్కడ. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో, ఇది వరకే నేను గెలిచి తినని అయినను, సంపూర్ణ స్థితి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను. దేవుడు నా పట్ల he had a wonderful plan, wonderful purpose he had. నేను దేని నిమిత్తం పట్టబడుతున్నా? ఎక్కడో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్నటువంటి స్థలముల్లో, అనేకులను చంపుతున్న సమయంలో ఈయనను పట్టుకున్నాడు దేవుడు. వెళ్ళి ఎందుకొరకు తెలుసా? ఒక పని కొరకు పట్టుకున్నాడు. అలాగే ఈరోజు మనందరినీ దేవుడు పట్టుకున్నాడు. We are chosen people by the God. So what purpose? What purpose God wants to choose us? ఏ ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఏ ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు? సంఘాలు కట్టడానికా? సువార్త ప్రకటించడానికా? ఏంటండి ఆస్తులు సంపాదించి ఇంకో ఇదంతా కాదు. ఒక వండర్ఫుల్ ప్లాన్ దేవునికి ఉంది. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయొద్దని కాదు నా ఉద్దేశం. సువార్త ప్రకటించాలి, సంఘాలు కట్టాలి, ఆత్మని కనాలి. కానీ మనల్ని దేవుడు పిలిచిన ఉద్దేశం ఒకటి ఉంది స్పెషల్గా. He had a wonderful plan. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను. దాన్ని పట్టుకోనికి పరిగెత్తాలి మనం. దాన్ని పట్టుకోనికి పరిగెత్తకుండా సాధారణ ఎన్నో ప్రణాళికలు రచిస్తారు మధ్యలో. Devil had so many schemes. వాడు మనల్ని అక్కడికి వెళ్ళనీయకుండా, దాన్ని పట్టుకోకుండా చేయడానికి ఎన్ని ప్రణాళికలు రచిస్తాడో ఊహించలేము. ఇదే పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అనుకుంటాను 11వ అధ్యాయము 3వ వచనములో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు క్రీస్తు ఎడలున్న సరళత నుండి మిమ్మల్ని ఒకవేళ ఎట్లయినా వీరిని తొలగించాలా. రక్షణ పొందినప్పుడు మిస్ అయిపోయినావు నా చేతుల నుంచి, సరే ఏడరాబోతావులే అనుకుంటాడు సైతాన్ గాడు. రక్షణ పొందామని అయిపోయాయి, మనకు దేవుని కంచె, నేను నా ఇంటి వాడు సేవించదము, నా ఇంటి చుట్టూ యెహోవా కంచె ఉన్నది, యోబు కుటుంబం చుట్టూ ఉన్నది, రక్తపు కంచె ఉన్నది, ఆ కంచె ఉన్నది, ఈ కంచె ఉన్నది అనుకుని వాడే ఒక కంచెలు పడుతుంది. కంచె ఉంటుంది, ఉండదని కాదు. యేసు ఒక రక్తపు కంచె ఉంటుంది, మన ప్రాణానికి ఏ అపాయం ఉండదు. కానీ దుష్టుని పోరాటం మాత్రం ఆగదు. తన
కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా ఈనాడు విశ్వాసులను సాతాను మోసపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి తప్పించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విశ్వాసం నుంచి తప్పించడానికి, దేని నిమిత్తం నువ్వు పట్టబడ్డావో అసలు ఆ సంగతి నీకు ఎరగకుండా నువ్వు తప్పిపోయే విధంగా చేస్తున్నాడు. ఎవరికి అడిగినాం అనుకో, బ్రదర్ వాట్ పర్పస్ ఆర్ యూ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్? సో వాట్ పర్పస్ గాడ్ హస్ చూసన్ యూ? టెల్ మీ వాట్ ఈస్ ద యోగ్ అంటే. ఎందుకు పిలిచాడంటే నేను నరకం పోతేనే పిలిచాడంట, అందుకొరకు పిలిచాడు దేవుడు. ఏ ఉద్దేశం కొరకు మనల్ని పిలిచాడో దానిని పట్టుకోవడానికి, అంటే ఫస్ట్ ఆ ఉద్దేశం తెలవాలి మనకు. ఏ ఉద్దేశం కొరకు దేవుడు నన్ను పిలిచాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించే స్థితిలో నేను ఎల్లప్పుడూ ఉండగలగాలి. ఈరోజు మనందరి పట్ల, యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచిన వారందరి పట్ల దేవునికి ఉన్న ఒక అద్భుతమైన ప్రణాళిక ఏందో తెలుసా? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, దయచేసి మీరు చూడండి 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా వాడి జీవితంలో ఏది జరిగినా మేలు కొరకు జరుగుతుందంట. అది కీడు గాని మేలు గాని, అది మంచి గాని చెడు గాని, కలిమి లేని అన్ని మేలు కొరకే. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు ఎవరిని ముందుగా ఎరిగెను. అది దట్ ఈస్ ద వండర్ఫుల్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us టుడే. దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఏంటంటే, దేవుని రూపములోనికి మనం మారాలి. అందుకొరకు పట్టుకున్నాడు దేవుడు నిన్ను, పౌలునైనా ఎవరినైనా. ఆయన మనల్ని పిలుచుకోవడానికి, మనల్ని ఏర్పరచుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే, నిన్ను యేసయ్య పోలికలోని మార్చాలి. చాలా మంది నన్ను దేవుడు సంఘాలు కట్టని పిలిచిన అంటాడు. ఏం సంఘాలు కడతారు బాబు? నువ్వు సంఘాలు కట్టి నిన్ను కట్టుకోకుండా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. నన్ను స్వార్థ పనికి పిలిచాడు, నాకు ఈ పనికి పిలిచాడు, ఆ పనికి పిలిచాడు. ఒక ఆయన నాకు, బ్రదర్ వాట్ ఈస్ ద కాల్ అని అడిగినప్పుడు ఆయన నాకు దేవుడు ఈ నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు మరలా తప్పికొన్నాడు అనే లేఖనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఆ పని కొరకు పిలిచిందని చెప్పేసి ప్రతి చర్చ్ కూడా బోర్ వేసుకోవడం పోతారు. బోర్లు ఫ్రీ. ఇప్పుడు మనకి ఎవరైనా చర్చికి జాగిస్తే మన చర్చి కాడ తెల్లారే బోర్ పడుతుంది. ఆయన వచ్చేసేస్తారు, జస్ట్ మనం ఫోన్ చేసి చెప్తే బ్రదర్ ఇక్కడ మీకు ఒక అవకాశం దొరికింది రండి, మరలా దప్పుకొనుకున్నట్లు మాకు జీవజలములు కావాలి అంటే మళ్ళీ వస్తాడు, బోర్ వేసిపోతాడు. వాళ్ళకి ఆ విజన్. ఇంకొక పాస్టర్ గారికి అడిగిన, టీవీలో వాక్యం వస్తుంది ఆయనకు, మీ దర్శనం ఏంది అంటే, దేవుడు చర్చిలు లేని స్థలాల్లో చర్చిలు కట్టమానంట. పౌలుకు అది లేదండి. పౌలుకున్న దర్శనం ఏంటంటే, నేను యేసయ్య పోలికలో మార్చబడాలి. ఐ వాంట్ బికమ్ ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎట్లా మార్చబడతారు ఆ రూపంలోనికి అంటే, ఆ రూపాంతరం అనుభవం ఒకటి ఉన్నదండి లూకా సువార్తలో. ఆ అనుభవంలో మనం ఉండాలి ఎప్పుడు కూడా. 8వ అధ్యాయము 9 అనుకుంటా, లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. మొదలుకొని పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయడం ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము మారిపోయాను. ఎందుకు దేవుడు ఆ కార్యం జరిగించాడో పౌలు చెప్తాడు. మళ్ళా రూపాంతరము కుండ మీద ఎందుకు యేసయ్య వెళ్ళి మార్పు పొందాడంటే, మనమందరము కూడా రూపాంతరము చెందునట్లుగా. 12వ అధ్యాయము రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేందో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము చెందండి. రూపం మారుతూ ఉండాలా. మనసు మారినప్పుడు రూపాంతరం జరుగుతుందండి. మనసే మారతలేదు అనుకో, వాడు రూపాంతర అనుభవంలో ఉన్నట్టు కాదు.
అందుకే సాతాను ఏం చేస్తాడంటే నీ మనస్సు అనే ఆయుధం ద్వారా నువ్వు మారుతూ 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 ఉండడం వల్ల యేసయ్య పోలికలోనికి వస్తావు. కనుక నీ మనస్సు మీద దాడి జరిగించాలా. దేవుడు ఏమన్నాడంటే క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు ఆయుధముగా ధరించుకోరండి మీరు. అదే మన ఆయుధం. ఆ ఆయుధం మీద సాతాను దెబ్బ పెడతాడు. మనసు ఏదో నా లోకంలో ఉంటాడు. కొందరు చిన్న మాట అనగానే నా మనసు బాగలేదండి. ఏమైంది, ఎందుకు బాగలేదు మనసు? దవాఖాన పోదాం అంటే దానికి దవాఖాన ఉండదు. మనసు బాగలేదంటే దానికి దవాఖాన ఎక్కడ ఉన్నది? చీటికి మాటికి మనసే ఖరాబ్ అయిపోతుంది. మనసులో నేను ఉంటాయి. ఎవరైనా ఒక్క మాట అన్నా అది నా ఎదలో మేస్తున్నది అంటారు. ఎవరు ఎట్లా మేస్తుందో అర్థం కాదు. అది కొరకుపుండు ప్రాకినట్లు పాకుతుందేమో లోపట. అంటే ఈ మనసు మీదనే అన్ని దాడులు. ఏది ఫెయిల్ అయినా మనసులోకి వెళ్ళిపోదు, ఏది పాస్ అయినా మనసులోకి వెళ్ళిపోదు. సంతోషమైన దుఃఖమైన ఏదైనా ఈ మనసులో నింపుతారు వాడు సైతాన్ గాడు. మనసులో దేవుడి ధర్మ విధులు ఉండాలి. మనసుని దేవుడు మనకు అందుకొరకిచ్చాడు. మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటాడు. యెషయా 26:3లో ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును. మన మనస్సు దేవుడి మీద ఉండాలి. కానీ సాతాను చేస్తాడంటే మన మనస్సు దేవుని మీద లేకుండా తొలగిస్తాడు. మీ మనస్సు మారి రూపాంతరము చెందుట వలన, మీ మనస్సు మారడం అంటే మీ ఆలోచన సరళి మారాల. పౌలు భక్తుడు అంటాడు, మేము వితర్కములను దేవుని గూర్చినటువంటి జ్ఞానమును అడ్డగించుతున్నటువంటి చాలా ఉన్నాయండి భూమి మీద. 10వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము దయచేసి మీరు చూస్తే 5వ వచనములో మేము వితర్కములను అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి వీరు ఆలోచనల మీద సాతాను యొక్క తంత్రాల మీద జయం పొందాలంటే ఫస్ట్ ఆలోచన సరళి జాగ్రత్తగా ఉండాలి. ఏం ఆలోచిస్తున్నాము, ఎందుకు ఆలోచిస్తున్నాము, ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎంత నా లాజిక్ పనిచేస్తుంది, ఎంత నా లాజిక్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు సైతాన్ గాడు. జ్ఞానం అనేది శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? ఆలోచనలు శరీరానికి సంబంధించినయా, మనసుకు సంబంధించినయా? నీ మనస్సు మారడం అంటే ఆలోచన ప్రపంచం మారాలా. ఇది రూపాంతరము పొందడం. ఇట్లా నీ ఆలోచనలు మారుతూ 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 నీవు యేసయ్య పోలికలోనికి మార్చబడాలి. అది అల్టిమేట్ గోల్. ఇది సాధ్యమవుతుందా అండి? యేసయ్య లాగా మారడం సాధ్యమవుతుందా? యేసయ్యకున్నంత ఐక్యు లెవెల్, యేసయ్యకున్నంతటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క క్షమాగుణము, యేసయ్యకున్నంత పరిశుద్ధత, యేసయ్యకున్నంత ఆత్మల రక్షణ భారము, దీనులకు స్వార్థమానం ప్రకటించే భారము మనకు వస్తుందంటారా? అంత నిస్వార్థమైన ప్రేమ మనకు వస్తుందంటారా అంటే ఖచ్చితంగా వస్తుంది. దావీదు భక్తుడు ఒక కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు కదా, దానికి ఏం పేరు పెట్టిందంటే ఎక్కలేని 61వ కీర్తన దయచేసి 2వ వచనంలో, దేవా నా మొరాలకింపుము, నా ప్రార్థన చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూతి గంతముల నుండి నిన్ను మొర్రపెట్టుచూ ఉన్నాను. దాని పేరేంది? ఎక్కలేని కొండ. ఎవరికి సాధ్యం కదా కొండ ఎక్కడానికి? దాని పేరే ఎవడు ఎక్కలేని కొండ. చిన్నప్పుడు కొందరు పేరు అడిగితే పేరు లేదు స్కూల్లో. నీ పేరు ఏదంటే మళ్ళీ అడిగితే తంత అనేది అన్నాడు. అదేనా? ఏది మల్లాడుగు. నీ పేరు ఏంటంటే మల్లాడుగు అనేవాళ్ళు. మల్లాడుగు అంటే ఏంద్ర బాబు పేరు చెప్తే అంటే నా పేరే మల్లాడుగు అనేవాళ్ళు ఆడుకోవడానికి. ఇక్కడ దాని పేరు ఏంటంట ఎక్కలేని ఎత్తైన కొండ. ఎక్కించుము నన్ను. అది ఎక్కలేని కొండనే కానీ ఎక్కడం అవసరం లేదని మాత్రం చెప్పలే. ఎక్కలేని కొండనే, కానీ మనం ఎక్కడం అవసరం ఆ కొండ మీదకి. ఆ ఎక్కలేని ఎత్తైన కొండనే రూపాంతరపు కొండ. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, దేని నిమిత్తం మనం పిలువబడ్డాము. అందుకే పౌలు భక్తుడు ఇదే గురి పెట్టుకున్నాడు. ఆయన సంఘాలు కట్టాడా, పత్రికలు రాశాడా, ఎంత గొప్ప పేరు ఆయనకు వచ్చింది, ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఎన్ని స్వస్థత జరుగుతున్నాయి.
ఎన్ని మిరాకిల్స్, ఎన్ని మార్వలస్ థింగ్స్ అంటే అసలు గుర్తే పెట్టుకోండి. ఆయన ఒకటే ఉంది, నేను దేని నిమిత్తం పట్టబడుతున్నో దానిని నేను పట్టుకోవాలి, అనేకులను దాన్ని పట్టుకునే విధంగా చేయాలి. అందుకే అంటాడు గలతీ 4:19, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ఏం కలుగుతుంది? ప్రసవ వేదన. మరలా ప్రసవ వేదన. ఒక వ్యక్తి క్రీస్తు స్వరూపంలో మార్చబడాలంటే వాని గురించి ప్రసవ వేదన పడే నాయకుడు ఉండాలి. 4 రోజులు కల్వర్ టెంపుల్లో, 4 రోజులు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గర, 4 రోజులు శ్యామ్ కిషోర్ దగ్గర, ఆడద్భుత కార్యం చేయకపోతే 4 రోజులు ఎబ్రోను, 4 రోజులు మెథడిస్టు, 4 రోజులు సిఎస్ఐ, ఇట్లా సంఘాలు తిరుగుకుంటా వెళ్తే వాడు యేసయ్య పోలికలోనికి మార్చబడడు. యేసయ్య పోలికలోనికి మార్చబడే ఆశ వానికి ఉండాలి. వాని కొరకు ప్రసవ వేదన పడే ఒక నాయకుడు ఉండాలి. పౌలు లాంటి నాయకుడు ఉండాలి. రాత్రి పగలు వాని మీద దృష్టి పెట్టి నాయకుడు, వాని ఆత్మీయ అంతస్తును ప్రతి క్షణము చూసే నాయకుడు ఉండాలి. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఈ పని కొరకు కష్టపడ్డాడు. ఆయన కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మనందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగం. 28వ వచనములో ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలా, ఆయన గురి అది. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో సిగ్గు పడనక్కర్లేని పనివానిగా ప్రతి ఒక్కరు నిలబెట్టాలి. యూదా రాసినటువంటి పత్రికలో 20వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయము యూదా పత్రిక 20వ వచనంలో అంటున్నాడు, చూడండి, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు ప్రార్థన చేయుచు కనిపెట్టుచు. మీరు ఈ పనులు చేయాలా. ఏం పనులు చేయాలంటే, మీరు విశ్వసించిన దాని మీద మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు. ఆజ్ఞల నుంచి కొందరు లాగాలంటాడు కింద. క్రీస్తు ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. కొందరిని రక్షించుడి. సువార్త ప్రకటించాలి, మన భారం అది. అనేకుల్ని లాగాలి, కానీ అదే గమ్యం కాదు. పాటలు పాడాలి, పాటల ద్వారా అనేకులు రక్షణ నడిపించాలి, అదే గమ్యం కాదు. ఉపవాస ప్రార్థనలు చేయాలి, అవసరము కూడా, కానీ అదే గమ్యం కాదు. 1,00,000 చేయను అవతల. నీ గమ్యం ఒకటే అయి ఉండాలి. ఏంటంటే, నేను యేసయ్య పోలికలోనికి మార్చబడాలి. దాని నిమిత్తం నేను పట్టబడ్డాను, నువ్వు పట్టబడ్డావు దాని నిమిత్తమే, అందరం పట్టబడ్డాం దాని నిమిత్తమే. ఇందుకొరకు ఏం చేస్తున్నాడు పౌలు అంటే, దానిని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను. ఈ పరుగు ఆగదండి. చచ్చిపోయిందో కావద్దో పరుగు. ఒక 10 సంవత్సరాలు పరిగెత్తామని అయిపోయింది, నేను పరుగు తుమ్ముడించడానికి వీల్లేదు. దాన్ని పట్టుకోవడానికి ఎల్లవేళలా పరిగెత్తుతూ ఉన్నటువంటి భక్తుడు పౌలు భక్తుడు. ఏం చేస్తున్నాడు చూద్దాం దాని కొరకు. 10వ వచనంలో, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఎట్టిదో ఎరుగు నిమిత్తము అది సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానంగా, సమస్తము ఆయనకున్నటువంటి పేరు పరపతులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఆయనకున్న కులం కావచ్చు, మతం కావచ్చు. చాలా ఉన్నతమైన వంశంలో పుట్టాడు పౌలు భక్తుడు. చాలా ముత్యాల వ్యాపారి వాళ్ళ యొక్క నాన్నగారు. అయినా అన్ని నాకు పెంటతో సమానం. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకునే మనసు నీకు ఉండాలి. నువ్వు యేసయ్య పోలికలోనికి మార్చబడాలంటే. దేవుని బిడ్డలారా, కింద అంటున్నాడు 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోను, అయితే ఒకటి చేయుచున్నాను. ఒకటి చేయడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ముందు మరియా
ఉత్తమమైన దానిని మార్త ఏం చేసింది? విస్తారమైన పనులలో వాడి అసలైంది లేదు, అసలు పిసలుగా ధూమట గినట్లు అయిపోయింది ఆమె పని. అవసరమైంది ఒకటే, యేసయ్య దగ్గర కూర్చొని యేసయ్య పోలికలోనికి మార్చబడడం. అంటే లోకంలో సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు. మరి మన యేసయ్యతో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం సావాసం? 6 నెలలకి కావాలి యేసయ్య పోలికలోనికి, 6 నెలలకి అయిపోవాలి ఆ సామెత ప్రకారం. 60 ఏళ్ళు వచ్చినా అయితే లేదు. సహవాసములో అన్యోన్యత ఉండాలి. పౌలు భక్తుడు క్రీస్తు యొక్క మరణానుభవంలో ఉన్నాడు. పౌలు భక్తుడు ఇక బ్రతుకువాడను నేను కాను, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు అనే స్థాయిలో ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేని నిమిత్తం నువ్వు పట్టబడ్డావు? దాని మీద నీ గురి ఎంత? దాని కొరకు నువ్వెంత రూపాంతరము చెందుతున్నావు? దాని కొరకు నువ్వెంత మారుమనసు పొందుతున్నావు? దాని కొరకు ఎంత నీ మనసులో దేవుడి కార్యం జరుగుతుంది? అపవాది తన కుయుక్తి చేత మీ మనసు మీద దాడి జరిగిస్తాడు. అపవాది తన కుయుక్తి చేత క్రీస్తు మీద మీకున్న సరళతను తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు చాలా కుయుక్తి పరుడు. ఒకడు ఏ తప్పు చేయడండి, వానికి ఏ అలవాటు, తాగుడు అలవాటు ఉండదు, వానికి ఒక నరాతి చేయడు, ఏం చేయడు, కానీ వాని మనసులో చీకటి ఉంటుంది, వాని తలంపులు సరిగా ఉండవు. ఈ త్రాగుడుకు బానిసైన వాడు, ఈ తిరుగుడుకు బానిసైన వాడు అనుకుంటాం మనం. అసలు వీడు త్రాగుడు మంత అయిపోతుంది, త్రాగుడు మాన్నే ఇంకోటి మాన్నే 1,00,000 అవతల. సైతం కాడ ఏం చేస్తారంటే, ఒక బత్తాయి పండులో అనేక పొరలు ఉన్నట్టుగా మనసును చెరిపేస్తే ఆ మనసు చుట్టుముట్టున్న అన్ని పాడైపోతాయి. వాడి మనసు చెడిపోయింది కాబట్టి వాడు త్రాగుడుకు బానిసయ్యాడు, మనసు చెడిపోయింది కాబట్టి వాడు తిరుగుడుకు బానిసయ్యాడు, మనసు చెడిపోయింది కాబట్టి వాడికి ధనాపేక్ష వచ్చింది, మనసు చెడిపోయింది కాబట్టి మనలో ఈగో ఉంది, మనసు చెడిపోయింది కాబట్టి మనకి దేవుడు అంటే ఇష్టం లేదు, మనసు చెడిపోయింది కాబట్టి వానికి అసలు సువార్త అంటే ఇష్టం లేదు. ఫస్ట్ అక్కడ దాడి జరిగి చేసి పెడతాడు వాడు. మనం అనుకుంటాం ఇది ఒక్కటి మాట్లాడి మంచిగా ఉంటా అంటాం చాలా మందికి. ఆయన త్రాగుడు కూడా లేకపోతే బాగుంటుంది, ఇంకా అవుతున్నా 1,00,000 అంత త్వరగా. కాబట్టి మన మనస్సు కీలకం. మీ మనస్సు మారుట వలన ఎవరికంటున్నాడు మాట అంటే రక్షణ పొందిన వారికి అంటున్నాడు. ఈరోజు మనస్సు మారతలేదు కాబట్టి అనేకులు అసత్య బోధలో ఉన్నారు. మనస్సు మారతలేదు కాబట్టి వారు ఉన్న డినామినేషన్లో తప్పులు ఉన్నాయని తెలిసినా ఉంటున్నారు, వారు నమ్ముతున్న సిద్ధాంతము తప్పని తెలిసినా ఉంటున్నారు. కారణం ఏంటంటే వాని మనస్సు మారడం లేదు. మనస్సు మారితే ఎప్పుడో వచ్చి వాడు ఓవర్ మినిస్ట్రీస్లో ఒక శిష్యుడిగా జాయిన్ అయిపోతాడు అంతే. మనస్సు మారిన వాని స్థితి వేరు. అందుకే ఈరోజు దేవుని బిడ్డలారా, అపవాది టార్గెట్ ఏంటంటే డెవిల్ వాంట్స్ టు టార్గెట్ అవర్ మైండ్స్. అక్కడ మనిషిని ఏదో పెద్ద వెంటనే తీసుకుపోయి పెద్ద వ్యభిచారంలో వాడేయాడు. ఫస్ట్ ఆడి మనస్సు మీద దాడి జరిగిస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే మన మనస్సును మనము జాగ్రత్తగా చూసుకోవాలి, మన మనస్సును మనము కాపాడుకోవాలి. మనిషికి తన మనసే చెరసాలలో పారలేదు. మనిషికి తన మనసే సమ్మతి గల మనసు ఉండాలి. ఎప్పుడు దేవుడి యొక్క విషయాల్లో మనం సమ్మతించే మనసు మనకు ఉండాలి. సమ్మతించకుండా సైతాను గాడు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేని నిమిత్తం నువ్వు పట్టబడ్డావు? దేని నిమిత్తం నేను పట్టబడ్డా? దాని మీద గురిపెట్టి సువార్త ప్రకటిస్తాం, దాని మీద గురిపెట్టి ప్రార్థన చేద్దాం, దాని మీద గురిపెట్టి శ్రమలు అనుభవిస్తాం, దాని మీద గురిపెట్టి ఏదైనా మనము చేద్దాం. ఆ గురి మాత్రం మర్చిపోకుండా, నేను గురి చూడని వాని వాళ్ళే పరిగెత్తు వాడను కానంటాడు పౌలు. అదే ఆయనకున్న గురిది. యేసయ్య పోలికలోనికి మార్చబడమే ఆయన గురి. అనేకుల్ని యేసయ్య పోలికలోనికి మార్చడమే ఆయన గురి. ఈరోజు నీ గురి ఏంది? ఈరోజు నీ ఆలోచన ధోరణి ఏంది? నీ గమ్యం ఏంది? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? నా గమ్యం అయితే యేసయ్య పోలికలను మార్చడం, దాని కొరకు ఎన్నైనా వదులుకుంటా. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్ ఎనీథింగ్. నేను దాని కొరకు ఏదైనా పోవడానికి ఇష్టమే భూమి మీద. అందుకే దేన్ని ఎక్కువ ప్రేమించాను. ఐ నో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. డెవిల్, సాతాను యొక్క ప్లాన్ నాకు తెలుసు. దేన్ని ప్రేమించలే ఇప్పటిదాకా. ధనమును ప్రేమించలే, నా బండిని ప్రేమించలే, ఇల్లును ప్రేమించలే, ఏ దాన్ని ప్రేమించలే. దేని మీద అంతా కొందరికైతే
సిస్టర్ మొన్న కలిసి నాకు ఫోన్ చేసి, అన్న ప్లీజ్ అన్న ప్రార్థన చేయండి అన్న, నా ఫోన్ పోయిందని ఏడుస్తుంది. నా ఫోన్ పోయిందన్న ప్లీజ్ అన్న ప్రార్థన చేయన్న, అసలు ఉండలేకపోతున్నాను, నిడదపడతలేదన్న. అరే నేను నిడదపట్టకపోతే ఫోన్కి సంబంధం? ఆ ఫోన్ నీకు నిడదపట్టని చెప్తా, రోజు నైట్ నిడద లేకుండా చేస్తుంది. ఫోన్ ఉంటే నిడద లేకుండా చేస్తుంది. ఆమె ఎంత ఎమోషన్ అయిపోయిందో ఆ ఫోన్ ద్వారా. ఎన్ని పర్సనల్స్ ఉన్నాయో, ఎన్ని ఫొటోస్ ఉన్నాయో, ఎవరెవరితో దిగిన ఫొటోస్ ఉన్నాయో వర్ణించలేము ఆ బాధను. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మొరపెట్టుకుంటుంది నా దగ్గర. ఎందుకంత మమకారం అంటాను నేను. ఉండవలసిన దాని మీద ఉండదు మమకారం. వాక్యం చదవలేరని వాళ్ళ ఎంత వాక్యంతో ప్రేమలో పడ్డారండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సంతృప్తి లేని భక్తి సాధకులం కావాలి, సంతృప్తి కలిగిన లోక సంబంధులం కావాలి. లోకంలో మాత్రం మనకు సంతృప్తే. ఏ కిరాయి ఇంట్లో ఉన్న సంతృప్తే, సొంత ఇంట్లో ఉన్న సంతృప్తే, ఎక్కడున్నా సంతృప్తే. డబ్బులున్న సంతృప్తే, డబ్బులు లేకపోయినా సంతృప్తే. కానీ ఆత్మీయంగా మాత్రం సంతృప్తి లేదు నాకు. ఇప్పుడు నేను చేస్తున్న ప్రార్థన నాకు సంతృప్తి ఇవ్వడం లేదు. నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇప్పుడు చదువుతున్న వాక్య ధ్యానం నాకు సంతృప్తి లేదు, ఇంకెక్కువ చదవాలి. ఇప్పుడు నేను కన్న ఆత్మల పట్ల నాకు సంతృప్తి లేదు, ఇంకా అనేక ఆత్మల్ని కనాలి, అనేకుల్ని అజ్ఞోషాలకు లాగాలి, అనేకుల్ని యేసయ్య పోలికలోనికి మార్చాలి. దట్ ఈస్ మై గోల్. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు సాతాను యొక్క తంత్రాలు గుర్తిస్తాం. నేను యేసయ్య రూపంలోకి మార్చకుండా మధ్యలోనే వాడు నిన్ను చెరిపివేయడానికి, నీ రూపాన్ని, నీ ఆత్మీయతను చెరిపివేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. దానిని పట్టుకొని నువ్వు రాత్రి పగలు ప్రయత్నం చేయాలి. పౌలు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తెలుసు, రక్షించబడ్డప్పుడు తెలుసు ఎందుకో రక్షించబడ్డాడు పౌలు. దేని నిమిత్తం పట్టబడుతున్నా నాకు తెలుసు. నేను దాన్నే పట్టుకుని ప్రయత్నం చేస్తా, ఇంకోటి కాదు. ఈరోజు అటువంటి గురి నీది నాది కావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గనక మనమందరం కూడా మోకరించి ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి అనేకులు కూడా మీ జీవితంలో ఒక నూతన తీర్మానం తీసుకురండి. మీరు దేని నిమిత్తం పట్టబడ్డారో గ్రహించండి. ప్రభువుకు మీ తీర్మానం అప్పగించి దాని కొరకే మీరు పరుగు పెట్టేవారిగా, దానిని పట్టుకుంటే మీరు పరిగెత్తే వారిగా ఉండాలని ప్రభువు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు, మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక అందరం ఒక నూతన తీర్మానము తీసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Let us close your eyes, everybody.